ఎపిసోడ్ నెంబర్ 6 ఆఫ్ తమిళనాడు పాలిటిక్స్. ఎంజీఆర్ గారిని డిఎంకే నుంచి బయటికి పంపిన తర్వాత ఏఐఏ డిఎంకే పార్టీ పుట్టింది. అక్కడే అసలైన రాజకీయ చదరంగం స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు నేషనల్ పాలిటిక్స్ వర్సెస్ ద్రవిడియన్ పాలిటిక్స్ గా ఉన్న తమిళనాడు రాజకీయం ఆ రోజు తర్వాత ద్రవిడియన్ పాలిటిక్స్ వర్సెస్ ద్రవిడియన్ పాలిటిక్స్ గా మారింది. మెల్లగా కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు ఒక్కొక్కరుగా డిఎంకే ఏడిఎంకే పార్టీలో చేరుతూ వచ్చారు. తమిళనాడులో ఒక పక్క ఈ రైవలరీ నడుస్తుండగా 1975 సెంట్రల్ లో కాంగ్రెస్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. డిఎంకే గవర్నమెంట్ ఎమర్జెన్సీని అపోజ్ చేసినప్పటికీ ఇందిరాగాంధీ గారు డిఎంకే గవర్నమెంట్ ని సస్పెండ్ చేసి 1976లో ప్రెసిడెంట్ రూల్ అమలు చేశారు. దాదాపు సంవత్సరం నడిచిన ప్రెసిడెంట్ రూల్ తర్వాత ఎంజీఆర్ గారి పవర్ ఏంటి అనేది 1977 ఎలక్షన్ లో తెలిసింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంజీఆర్ గారు పెట్టిన ఏడీఎంకే 243 స్థానాల్లో పోటీ చేసి 130 స్థానాల్లో బంపర్ మెజారిటీతో గెలిచింది. అంతకు ముందు 1971లో 184 సీట్లు సాధించిన డిఎంకేకి కేవలం 48 సీట్లు మాత్రమే మిగిలాయి. అలా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 1977లో ఒక ఫిలిం యాక్టర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు ఎంజీఆర్ గారు వేసుకున్న వైట్ ధోతి, వైట్ షర్ట్, నల్ల కళ్లద్దాలు ఫర్ ఎవర్ ఎంజీఆర్ గారి పొలిటికల్ ఇమేజ్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు సీఎం గా ఉన్న ఎంజీఆర్ గారి గోల్డెన్ ఎరా గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. ఫాలో కొట్టండి.